గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే దారిలో యనమదల అనే విలేజ్లో పునీత రాయప్ప గారి యొక్క దేవాలయం ఉంది, సెయింట్ పీటర్ చర్చ్. అక్కడ మనం ఈ వీడియో చేస్తున్నాం. అద్భుతమైన 115 అడుగుల 118 అడుగుల ఎత్తైన దేవాలయం కొత్తగా నిర్మించబడింది. అక్కడ ఉన్నాం మనం. ఇవ్వండి దేవదూతల్ని ముందుగా తీసుకున్నాను నేను. తర్వాత అమ్మా గార్డియన్ దేవత, పరలోక కాపరి ఇస్తాను. మొత్తం చక్కగా పరలోక కాపరి అంట, ది గార్డియన్ ఏంజెల్. హీబ్రూలో పేరేంటున్నానా? ప్రొటెక్టర్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్, ఈచ్ ఇండివిజువల్ ఈస్ గివెన్ గార్డియన్ ఏంజెల్ అంటే హీబ్రూలో టైటిల్ లేదు ఇక్కడ. ప్రేయర్ ఇక్కడ ఎల్లప్పుడు కాపాడే ఎల్లప్పుడు. ఈయన రాయప్ప గారు సెయింట్ పీటర్. ఆయన చేతిలో తాళపు చెవి ఉంది, చూసారా? తాళపు చెవి, అది పరలోకపు తాళపు చెవి. తర్వాత చెప్తున్నా, ఆయన చేతిలో బైబిల్. తర్వాత ఈయన ఎవరినైనా సెయింట్ ఆండ్రూ, పీటర్ గారి యొక్క తమ్ముడు. ఆండ్రూ అంటే ఆంద్రేయ తెలుగులో. ఓకే. అపోస్తుల యొక్క 12 మంది అపోస్తుల యొక్క స్టాచ్యూస్ అనమాట ఇవి. తర్వాత జేమ్స్ యాకోబ్ గారు, జేమ్స్, సెయింట్ జేమ్స్ యాకోబ్ గారు, యాకోబ్ గారి స్టాచ్యూ ఇది. ఓకే. తర్వాత యోహాన్ గారు, ఈయన సెయింట్ జాన్ గారు, సెయింట్ జాన్ అంటే యోహాన్ గారు. తర్వాత ఫిలిప్ గారు, ఈయన ఫిలిప్ గారు. తర్వాత ఈయన బర్తలోమాయ్ అంటే నతానియేల్ గారు అని అర్థం. బర్తలోమాయ్, మిఖాయేల్ దేవదూత గారు. పవర్ఫుల్ ఏంజిల్ అనమాట. సైతాన్ని కిందకి తొక్కేశాడు. మిఖాయేల్ దేవదూత. ఒక చేతిలో కక్కెడ ఉంది ఆయనకి, ఇంకో చేతిలో ఖడ్గం ఉంది. ఇదిగోండి సెయింట్ మైకేల్. who is like God, guardian of the universal church. గోపురం, టవర్.
గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, అవుతుంది గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. తర్వాత చాలా ఉన్నాయి. విలేజ్ ఎంత అందంగా ఉందో బాబా, ఇంత చాలా అందంగా ఉంది ఈ విలేజ్. గబ్రియలా గబ్రియలా గబ్రియల్ సెయింట్ గాబ్రియల్. September 29. గబ్రియల్, గబ్రియల్ దేవదూత. తర్వాత థామస్ గారు, సెయింట్ థామస్ గారు మన ఇండియాకి వచ్చిన దైవజనులు థామస్ గారు. థామస్ గారు మ్యాథ్యూస్ గారు, మ్యాథ్యూస్ మత్తయ్య గారు, సెయింట్ మత్తయ్య. ఎవరు? జేమ్స్ లాజరా, లాజర్ గారు, సెయింట్ జేమ్స్ లాజర్ గారు. ఈయన ఈయన ఎవరినానా? అరే రే నా ప్యాంట్ ఇలా పట్టుకున్నాను, ఇది పట్టుకో ఇలాగా ఉంది. యోధా అండి ఈయన, యోధా ఇస్కరియోత్, ఇస్కరియోత్, ఖరియోత్, అపోస్టల్, జోడా, కడ్డాయిస్. ఇంకా మనం ఇంకెవరున్నారో ఏమేమి ఉన్నాయో ఇంకా 3 ఉన్నాయి, చూద్దాం. సిమోన్, సెయింట్ సిమోన్. ఆయన చేతిలో స్పియర్ ఉంది, యుద్ధ వీరుడై ఉండొచ్చు ఈయన సిమోన్. సిమోన్ ఈయన ఎవరినానా? మ్యాథ్యూసా? మత్తయ్య. ఇలాగ అక్కడ ఒక మత్తయ్య ఉన్నాడు, సెయింట్ మ్యాథ్యూస్. చివరిగా రఫాయేల్. రఫాయేల్ దేవదూత గారి హీలింగ్. రఫాయేల్ దూత గారు స్వస్థపరిచే దేవదూత, రఫాయేల్ దేవదూత. తర్వాత ఇక చివరిగా మనకి మెసేజ్, చివరిగా ఒక మెసేజ్. ఏంటి మెసేజ్? మీరు ప్రపంచమంతటా తిరిగి సకల
జాతి జనులకు సువార్తను బోధింపుడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళిపోతూ అపోస్తలకు ఇచ్చిన ఆజ్ఞ, మీరు ప్రపంచమంతటా తిరిగి, అంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అన్న వాక్యం. చూసారా ఎంత అద్భుతంగా దేవుని యొక్క మందిరం. ఈ ఈ ఎలమదల గ్రామస్తులు నిజంగా ధన్యులే. ఇందులో వీళ్ళ యొక్క కష్టార్జితం ఉంది, అలాగే వీళ్ళ యొక్క ధనాన్ని కూడా వెచ్చించి ఇది కట్టారు. దీన్ని కట్టడం అనేది జరిగింది. ఎంత గొప్ప దేవాలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ పర్వత శ్రేణుల్లో చాలా గొప్ప అనుభూతి ఇది. చూడండి, హైవే ఇది, మాటలు కాదు. ఈ వీడియో తీయటం అంటేనే మాటలు కాదు, అద్భుతమైన పరిచర్య. కనివి తీరని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి నా భార్య, నా భార్య, వీళ్ళందరూ ఇక్కడ పిల్లకాయలు, స్కూల్ పిల్లలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విలేజ్ ఇది చాలా చిన్న విలేజ్ అండి. ఏదో పెద్ద చెరువు ఉంది అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.